ఎవరి భాగ్యులను నేను ఒకటి చేస్తానంటూ మీరు హ్యాపీగా కూర్చోండి అని చెప్పి పాప పుడితే ఏం పేరు పెట్టాలో, బాబు పుడితే ఏం పేరు పెట్టాలో డిసైడ్ చేసుకోండి అని అనామిక సదాశివ నిర్మలమ్మ గారితో అంటూ ఉంటే ఇక ఇదంతా వింటున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. దీనికి గతం గుర్తుకు లేకపోయినా సరే దీని చెల్లెల మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పి, అసలు నీకు బుద్ధుందా? ఇక్కడ కబుర్లు చెప్తూ ఏం చేస్తున్నావు? వెళ్ళి నీ పని ఏంటో చూసుకో, అనవసరమైన పెత్తనాలు చేయకు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఆ అమ్మాయిని అలా తిట్టావు? ఎఫ్ఎం ప్రోగ్రాం వినడానికి మేం పిలిస్తేనే ఆ అమ్మాయి వచ్చిందని చెప్పి సదాశివం గారు నిర్మలమ్మ అంటూ ఉంటారు. అది కాదంకుల్, పిల్లలకు అసలు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఇలాంటి వాళ్లకు లీనియన్స్ ఇస్తే నెత్తినెక్కి కూర్చుంటారు, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అవునమ్మా ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావు, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని చెప్పి వాళ్ళు మనోహరి వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక మనోహరి కూడా సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క బాగి అమర్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు అమర్ బాగిని డ్రాప్ చేసిన తర్వాత, బాగి ఏమండి మీరు కూడా ఒకసారి పైకి రావచ్చు కదా, మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్తారు కానీ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వద్దులే బాగి, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలువు, సాయంత్రం ఇంటి దగ్గర కూడా ఏం పనులు లేవు కాబట్టి నువ్వు ఎంత టైం నీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేయాలనుకుంటే అంత టైం స్పెండ్ చేయని చెప్పి అమర్ బాగికి చెప్తాడు. ఇంకొక విషయం, నువ్వు రిటర్న్ అయ్యేటప్పుడు నాకు ఫోన్ చేయి, నేను నిన్ను పికప్ చేసుకుంటానని చెప్పి అమర్ చెప్పడంతో అలాగే అండి అని చెప్పి బాగి సంతోషంగా అమర్కి బాయ్ చెప్తూ ఉంటుంది. బాగి లోపలికి వస్తూనే కరుణ బాగికి ఫోన్ చేస్తుంది. ఏంటే నన్ను కలవడానికి వస్తున్నానని చెప్పి దారిలో మీ ఆయన నువ్వేమైనా హనీమూన్కి వెళ్ళారా అని చెప్పి కరుణ అంటూ ఉంటే, ఆ నోరు ఇక ఆపవా, నేను ఆల్రెడీ స్టేషన్కి వచ్చాను, నేను కలవడానికి లోపలికి వస్తున్నాను అని చెప్పి రిసెప్షన్ దగ్గరికి వచ్చి కరుణని మీట్ అవ్వాలని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే హలో బాగి అంటూ గతంలో అక్కడ ఎఫ్ఎంలో వర్క్ చేసిన మేనేజర్ బాగిని పలకరిస్తాడు. ఇక బాగి హలో అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే, కరుణని మీట్ అవ్వడానికి వచ్చానని బాగి అంటుంది. కరుణని మీట్ అవ్వచ్చులే కానీ కొద్దిసేపు నా క్యాబిన్లో కూర్చుందాం పదా అని చెప్పి అతను బాగి భుజం మీద చేయి వేయబోతూ ఉంటాడు. బాగి దూరం జరిగి ఇట్స్ ఓకే సార్ పర్వాలేదు, నేను కరుణ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ మేనేజర్ బాగితో, బాగి ఏంటి నన్ను చూసి ఎందుకు అలా టెన్షన్గా ఫీల్ అవుతున్నావు, గతంలో జరిగిందంతా మర్చిపోయావా, అయినా మధ్యలో మనం ఫ్రెండ్స్ కూడా అయ్యాం కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. నువ్వు మీ ఆయనకి రెండో పిల్లం అయ్యావు కదా, నీకేమో డబ్బున్నవాడు కావాలి, అతనికేమో అతని పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నల్ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి, అందుకే నేను నీకు ఒక మాట చెప్తాను విను, నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చేసాయి, నీకు గతంలో ఇచ్చిన జీతం కంటే రెట్టింపు జీతం ఇస్తాను, నీకు ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్ తీసుకో, వీక్లీ వన్స్ లాంగ్ డ్రైవ్ కూడా వెళ్దాము, ఏమంటావు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక బాగి ఒక్కసారిగా అతని చెంప పగలగొడుతుంది. ఇక బాగి అతని చెంప పగలగొట్టేసరికి అప్పుడే అక్కడికి కరుణ వస్తుంది. ఏంటి సార్ ఏమంటున్నారు మీరు, అసలు దాని మొగుడు ఏం చేస్తాడో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు, మీరు ఇలా మాట్లాడారన్న విషయం అతనికి తెలిస్తే మిమ్మల్ని వదిలిపెట్టరా అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు నువ్వు ఆగు అంటూ ఆ మేనేజర్ బాగితో, చూడు బాగి, నువ్వు అతనికి రెండో పిల్లమైనా నీకు అంత సీన్ లేదు, అతను నన్ను కొడతాడు ఏదో చేస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో, ఏమి చేయడు, అందుకే ఒక్కసారి నేను చెప్పిన విషయం గురించి ఆలోచించు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఆ ఇంట్లో నువ్వు కేవలం ఒక వస్తువు మాత్రమే, ఆ ఇంట్లో సోఫా ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, అలాగే నువ్వు కూడా ఉంటావు, అదే నా దగ్గరికి వస్తే నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నాకు ఇంకా ఇప్పటి వరకు పెళ్ళి కూడా కాలేదు, ఒకవేళ ఫ్యూచర్లో అయినా కూడా నీకు మాత్రం నేను అన్యాయం చేయను, బాగా చూసుకుంటాను అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక అలా అతని మాటలకు బాగా ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెనకాలే కరుణ వస్తూ ఉంటే, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు, నీ స్లాట్ ఇంకా పూర్తవ్వలేదు, ఇప్పుడు గనక వెళ్తే నువ్వు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదని చెప్పి అతను కరుణకి వార్నింగ్ ఇస్తాడు. దాంతో కరుణ ఇక లోపలికి వెళ్ళిపోతుంది. బాగి ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇక పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తూ గదిలోనే ఉండిపోతుంది. మరోపక్క మనోహరి హాస్పిటల్కి వచ్చి ఆ కాళీగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకూడదు,
కళ్ళు తెరిచినా కూడా నేను చంపమన్నానని రణవీర్కి చెప్పకూడదు అని చెప్పి టెన్షన్ పడుతూ ఇక ఖాళీ ఉన్న రూమ్ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడ పోలీసులు ఉండడంతో లోపలికి వెళ్ళలేక ఒక చోట నిలబడి ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా మంగళ వస్తుంది. ఏ మనోహరి, నా తమ్ముడు రణవీర్ ఇంటికి వెళ్ళలేదని చెప్పావు కదా, వాడి ఫోన్ అక్కడ ఎందుకు దొరికింది అంటే నా తమ్ముడిని నువ్వే పొడిచావు కదా, నాకు తెలుసు అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి, మెల్లిగా మాట్లాడు మంగళ, నేను ఖాళీని కాపాడడానికి అక్కడికి వెళ్ళాను, రణవీర్ని పొడవపోతూ ఉంటే ఖాళీ అడ్డుగా వచ్చాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నువ్వు ఒక పని చేస్తావా, ఖాళీ స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఫోన్ చేస్తావా, ఎట్టి పరిస్థితుల్లోనూ నేనే చంపమన్నానని రణవీర్కి తెలియకూడదు, అయినా నువ్వు ఒక్క విషయం గురించి ఆలోచించు, రణవీర్ని పొడిస్తే నాకు లాభం కానీ ఖాళీని చంపితే నాకేం వస్తుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. సరే, నా తమ్ముడు కళ్ళు తెరిచిన వెంటనే నేను నీకు ఫోన్ చేస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి, నాకు కొన్ని పైసలు ఇవ్వాలని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. సాయంత్రం వరకు నీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి మనోహరి అంటుంది. మరో పక్క తాగి అలా గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇక అమర్ ఆఫీస్ నుండి తిరిగి వస్తాడు. అమ్మ భోజనం చేస్తారా అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళను అడుగుతాడు. పిల్లలు కూడా భోజనం చేశారని చెప్పి నిర్మలమ్మ చెప్పడంతో బాగి వచ్చిందా అని చెప్పి అమర్ అడుగుతాడు. బాగి వచ్చిందిరా, కానీ వచ్చిన దగ్గర నుండి తన గదిలో నుండి బయటకు రాలేదు, ఏం జరిగిందో తెలీదు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. దాంతో అమర్ గదిలోకి వచ్చి ఇక అలా డోర్ కొడుతూ ఉంటాడు. బాగి లోపల ఏడుస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత డోర్ ఓపెన్ చేస్తుంది. అలా అమర్ని చూసి కూడా తన కన్నీళ్లను కనపడినివ్వకుండా అలా వెనక్కి తిరిగి నిలబడుతుంది. అమర్ వచ్చి, బాగి ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, వచ్చిన దగ్గర నుండి బయటకు రాలేదని అమ్మ చెప్పింది అని అంటూ ఉంటే ఏం లేదండి, కాస్త హెడ్ఏక్గా ఉంది అని చెప్పి బాగి నేను భోజనానికి సిద్ధం చేస్తాను, మీరు త్వరగా ఫ్రెష్ అయ్యండి అంటూ కిందకి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు అమర్ బాగి చేయి పట్టుకుంటాడు. ఇలా రా బాగి అంటూ తనని ఎదురుగా నిలబెట్టి ఇక తన ఫేస్ వైపు చూస్తూ తన కళ్ళలోకి చూస్తూ, చూడు బాగి, నీకు వచ్చిన కష్టం ఏదైనా సరే ఈ కుటుంబం ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటుంది, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి అంటూ ఉంటే సరే అండి అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి అమర్ ఫ్రెష్ అయ్యి వస్తాడు. వచ్చిన తర్వాత బాగి భోజనం చేద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగి నేను రానండి, నాకు ఆకలిక లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ తనే వెళ్ళి స్వయంగా బాగికి భోజనం తీసుకువెళ్తూ ఉంటే నిర్మలమ్మ సదాశివం గారు ఆనందపడిపోతూ ఉంటారు. ఇక బాగికి భోజనం తీసుకువెళ్తున్నాడండి. హోమం చేస్తే వీడిలో మార్పు వస్తుందని చెప్పాను కదా, చాలా ఆనందంగా ఉంది, వీళ్ళు ఇలాగే దగ్గర అవ్వాలని చెప్పి నిర్మలమ్మ సదాశివంతో అంటూ ఉంటుంది. మనోహరి వాళ్ళ మాటలు విని ఏంటి అమర్ బాగికి భోజనం తీసుకువెళ్తున్నాడా, వాళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరవ్వడానికి వీల్లేదు, ఆ అనామికను అడ్డం పెట్టుకొని వీళ్ళిద్దరిని దూరం చేయాలి, ఆ బాగితోనే అనామికను బయట గెంటించాలని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోపక్క అమర్ బాగి కోసం అని చెప్పి భోజనం తీసుకువచ్చిన తర్వాత నాకు ఆకలిగా లేదండి, వద్దండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ నాకు ఆకలిగా ఉంది, కానీ నువ్వు తింటే కానీ నేను తినను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాగి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే బాగి అమర్ తినిపిస్తూ ఉంటే ప్రేమగా తింటూ ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరి వైపు ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అటువైపుగా అప్పుడే అనామిక వెళ్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరి ప్రేమను చూసి అనామిక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.